కల్పిక గణేష్ వాళ్ళను నేను ఇవ్వను మూసుకో. సినీ నటి కల్పిక గణేష్ వ్యవహారం గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏదో ఒక విషయంలో రోజు సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్ లో సిబ్బందిపై దాడి చేయడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటి ఘటనలతో కేసులు దాకా తెచ్చుకుంది కల్పిక గణేష్. ఈ గొడవ సద్దుమణగక ముందే 2 రోజుల క్రితం ఓ రిసార్ట్ లో రిసెప్షన్ తో దురుసుగా ప్రవర్తించి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో కల్పిక వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇక వివరాల్లోకి వెళితే, గత నెలలో తన పుట్టినరోజు సందర్భంగా గచ్చిబౌలి ఏరియాలోని ఓ పబ్ కు స్నేహితులతో కలిసి వెళ్లిన కల్పిక గణేష్ అర్ధరాత్రి వరకు అక్కడే గడిపింది. బిల్ కట్టిన తర్వాత డిజర్ట్ గా చీజ్ కేక్ ను కాంప్లిమెంట్ గా ఇవ్వాలని పబ్ సిబ్బందితో గొడవకు దిగింది కల్పిక. ఈ గొడవ తీవ్రం కావడంతో పబ్ మేనేజర్ ఆమెకు సర్ది చెప్పాలని ప్రయత్నించిన కల్పిక వినిపించుకోలేదు. ప్లేట్లు విసిరేసి బూతులు తిడుతూ గొడవను మరింత పెంచింది కల్పిక. దీనిపై పబ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సినీ నటిపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. పబ్ వ్యవహారం సద్దుమణగక ముందే కల్పిక గణేష్ పై మరో కేసు నమోదైంది. ఇన్స్టాగ్రామ్ లో తనపై అసభ్య పదజాలంతో దూషించిందని కీర్తన అనే యువతి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆన్లైన్లో కల్పిక వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కల్పిక గణేష్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మేము క్యాబ్ బుక్ చేయం, మీరే చేసుకోండి. అరే సిగ్నల్స్ లేవు, మీ వైఫై పనిచేయట్లేదు, నేను ఎట్లా పోవాలి? అయితే పబ్ కీర్తన కేసుల్లో తనను అరెస్టు చేయొద్దంటూ కల్పిక గణేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కల్పికను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. 2 రోజుల క్రితం హైదరాబాద్ మోయినాబాద్లోని ఓ రిసార్టులో దురుసుగా ప్రవర్తించింది. క్యాబ్ దిగి నేరుగా రిసెప్షనిస్ట్ వద్దకు వెళ్లిన కల్పిక తాళాలు, మెనూ కార్డు విసిరి కొట్టి బూతులు తిట్టింది. దీంతో రిసార్ట్ నిర్వాహకులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కల్పిక స్పందించింది. తాను సిగరెట్లు అడిగితే ఇవ్వలేదని, క్యాబ్ బుక్ చేసుకునేందుకు వైఫై కూడా అందుబాటులో లేదని ఆరోపించింది. అయితే కల్పిక గణేష్ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సంఘవార్ సీన్లోకి వచ్చారు. తన కుమార్తె గత కొంతకాలంగా మెంటల్ డిజాస్టర్తో అయితే కల్పిక గణేష్ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సంఘవార్ సీన్లోకి వచ్చారు. తన కుమార్తె గత కొంతకాలంగా మెంటల్ డిజాస్టర్తో బాధపడుతోందని, ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని, గతంలోనే రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించామని తెలిపారు. అయితే అక్కడ ఉండకుండా కల్పిక ఇంటికి వచ్చేసిందని, డాక్టర్లు సూచించిన మందుల్ని కూడా 2 ఏళ్ల క్రితమే ఆపేసిందని, కుటుంబంలోనూ అందరితో గొడవ పడుతుందని సంఘవార్ పేర్కొన్నారు. డిప్రెషన్లో ఉండటం వల్లే తరచూ గొడవలు చేయటం న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని కల్పికను మళ్లీ రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించాలని ఆయన పోలీసులను అభ్యర్థించారు. దీంతో కల్పిక వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. కల్పిక గణేష్ వాళ్ళను నేను ఇవ్వను మూసుకో. సినీ నటి కల్పిక గణేష్ వ్యవహారం గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏదో ఒక విషయంలో రోజు సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్ లో సిబ్బందిపై దాడి చేయడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటి ఘటనలతో కేసులు దాకా తెచ్చుకుంది కల్పిక గణేష్. ఈ గొడవ సద్దుమణగక ముందే 2 రోజుల క్రితం ఓ రిసార్ట్ లో రిసెప్షన్ తో దురుసుగా ప్రవర్తించి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో కల్పిక వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇక వివరాల్లోకి వెళితే, గత నెలలో తన పుట్టినరోజు సందర్భంగా గచ్చిబౌలి ఏరియాలోని ఓ పబ్ కు స్నేహితులతో కలిసి వెళ్లిన కల్పిక గణేష్ అర్ధరాత్రి వరకు అక్కడే గడిపింది. బిల్ కట్టిన తర్వాత డిజర్ట్ గా చీజ్ కేక్ ను కాంప్లిమెంట్ గా ఇవ్వాలని పబ్ సిబ్బందితో గొడవకు దిగింది కల్పిక. ఈ గొడవ తీవ్రం కావడంతో పబ్ మేనేజర్ ఆమెకు సర్ది చెప్పాలని ప్రయత్నించిన కల్పిక వినిపించుకోలేదు. ప్లేట్లు విసిరేసి బూతులు తిడుతూ గొడవను మరింత పెంచింది కల్పిక. దీనిపై పబ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సినీ నటిపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. పబ్ వ్యవహారం సద్దుమణగక ముందే కల్పిక గణేష్ పై మరో కేసు నమోదైంది. ఇన్స్టాగ్రామ్ లో తనపై అసభ్య పదజాలంతో దూషించిందని కీర్తన అనే యువతి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆన్లైన్లో కల్పిక వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కల్పిక గణేష్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మేము క్యాబ్ బుక్ చేయం, మీరే చేసుకోండి. అరే సిగ్నల్స్ లేవు, మీ వైఫై పనిచేయట్లేదు, నేను ఎట్లా పోవాలి? అయితే పబ్ కీర్తన కేసుల్లో తనను అరెస్టు చేయొద్దంటూ కల్పిక గణేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కల్పికను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. 2 రోజుల క్రితం హైదరాబాద్ మోయినాబాద్లోని ఓ రిసార్టులో దురుసుగా ప్రవర్తించింది. క్యాబ్ దిగి నేరుగా రిసెప్షనిస్ట్ వద్దకు వెళ్లిన కల్పిక తాళాలు, మెనూ కార్డు విసిరి కొట్టి బూతులు తిట్టింది. దీంతో రిసార్ట్ నిర్వాహకులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కల్పిక స్పందించింది. తాను సిగరెట్లు అడిగితే ఇవ్వలేదని, క్యాబ్ బుక్ చేసుకునేందుకు వైఫై కూడా అందుబాటులో లేదని
లేదని ఆరోపించింది. అయితే కల్పిక గణేష్ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సంఘవార్ సీన్లోకి వచ్చారు. తన కుమార్తె గత కొంతకాలంగా మెంటల్ డిజాస్టర్తో అయితే కల్పిక గణేష్ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సంఘవార్ సీన్లోకి వచ్చారు. తన కుమార్తె గత కొంతకాలంగా మెంటల్ డిజాస్టర్తో బాధపడుతోందని, ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని, గతంలోనే రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించామని తెలిపారు. అయితే అక్కడ ఉండకుండా కల్పిక ఇంటికి వచ్చేసిందని, డాక్టర్లు సూచించిన మందుల్ని కూడా 2 ఏళ్ల క్రితమే ఆపేసిందని, కుటుంబంలోనూ అందరితో గొడవ పడుతుందని సంఘవార్ పేర్కొన్నారు. డిప్రెషన్లో ఉండటం వల్లే తరచూ గొడవలు చేయటం న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని కల్పికను మళ్లీ రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించాలని ఆయన పోలీసులను అభ్యర్థించారు. దీంతో కల్పిక వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. కల్పిక గణేష్ వాళ్ళు నేను ఇవ్వను మూసుకో. సినీ నటి కల్పిక గణేష్ వ్యవహారం గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏదో ఒక విషయంలో రోజు సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్లో సిబ్బందిపై దాడి చేయడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటి ఘటనలతో కేసులు దాకా తెచ్చుకుంది కల్పిక గణేష్. ఈ గొడవ సద్దుమణగక ముందే 2 రోజుల క్రితం ఓ రిసార్ట్లో రిసెప్షన్తో దురుసుగా ప్రవర్తించి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో కల్పిక వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇక వివరాల్లోకి వెళితే, గత నెలలో తన పుట్టినరోజు సందర్భంగా గచ్చిబౌలి ఏరియాలోని ఓ పబ్కు స్నేహితులతో కలిసి వెళ్లిన కల్పిక గణేష్ అర్ధరాత్రి వరకు అక్కడే గడిపింది. బిల్ కట్టిన తర్వాత డిజర్ట్గా చీజ్ కేక్ను కాంప్లిమెంట్గా ఇవ్వాలని పబ్ సిబ్బందితో గొడవకు దిగింది కల్పిక. ఈ గొడవ తీవ్రం కావడంతో పబ్ మేనేజర్ ఆమెకు సర్ది చెప్పాలని ప్రయత్నించిన కల్పిక వినిపించుకోలేదు. ప్లేట్లు విసిరేసి బూతులు తిడుతూ గొడవను మరింత పెంచింది కల్పిక. దీనిపై పబ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సినీ నటిపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. పబ్ వ్యవహారం సద్దుమణగక ముందే కల్పిక గణేష్ పై మరో కేసు నమోదైంది. ఇన్స్టాగ్రామ్లో తనపై అసభ్య పదజాలంతో దూషించిందని కీర్తన అనే యువతి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆన్లైన్లో కల్పిక వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కల్పిక గణేష్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మేము క్యాబ్ బుక్ చేయం, మీరే చేసుకోండి. అరే సిగ్నల్స్ లేవు, మీ వైఫై పనిచేయట్లేదు, నేను ఎట్లా పోవాలి? అయితే పబ్ కీర్తన కేసులో తనను అరెస్టు చేయొద్దంటూ కల్పిక గణేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కల్పికను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. 2 రోజుల క్రితం హైదరాబాద్ మోయినాబాద్లోని ఓ రిసార్టులో దురుసుగా ప్రవర్తించింది. క్యాబ్ దిగి నేరుగా రిసెప్షనిస్ట్ వద్దకు వెళ్లిన కల్పిక తాళాలు, మెనూ కార్డు విసిరి కొట్టి బూతులు తిట్టింది. దీంతో రిసార్ట్ నిర్వాహకులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కల్పిక స్పందించింది. తాను సిగరెట్లు అడిగితే ఇవ్వలేదని, క్యాబ్ బుక్ చేసుకునేందుకు వైఫై కూడా అందుబాటులో లేదని ఆరోపించింది. అయితే కల్పిక గణేష్ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సంఘవార్ సీన్లోకి వచ్చారు. తన కుమార్తె గత కొంతకాలంగా మెంటల్ డిజాస్టర్తో అయితే కల్పిక గణేష్ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సంఘవార్ సీన్లోకి వచ్చారు. తన కుమార్తె గత కొంతకాలంగా మెంటల్ డిజాస్టర్తో బాధపడుతోందని, ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని, గతంలోనే రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించామని తెలిపారు. అయితే అక్కడ ఉండకుండా కల్పిక ఇంటికి వచ్చేసిందని, డాక్టర్లు సూచించిన మందుల్ని కూడా 2 ఏళ్ల క్రితమే ఆపేసిందని, కుటుంబంలోనూ అందరితో గొడవ పడుతుందని సంఘవార్ పేర్కొన్నారు. డిప్రెషన్లో ఉండటం వల్లే తరచూ గొడవలు చేయటం న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని కల్పికను మళ్లీ రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించాలని ఆయన పోలీసులను అభ్యర్థించారు. దీంతో కల్పిక వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది.